హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ టాపిక్ చాలా యూస్ఫుల్ ప్రతి ఒక్కరికి కూడా. అయితే ఇన్స్టాగ్రామ్లో నేను చెప్పబోయే ఇవి యూజ్ చేసి మీరు వీడియోస్ పోస్ట్ చేస్తే మీరు కూడా పాపులర్ అవుతారు. అండ్ ఇంకోటి, మీకు రీచ్ కూడా ఎక్కువగా వస్తుంది. దీనికోసం మీరు వాయిస్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఆల్రెడీ తమ్మెల్ అయితే చూసే ఉంటారు. జస్ట్ ఒక్క ఇమేజ్ ఇచ్చేసి మీకు ఇష్టమైనది ఎవరైనా సెలబ్రిటీస్ సంబంధించిన ఏదైనా సరే ఒక ఇమేజ్ ఇస్తే సరిపోతుంది. దాని నుంచి మీకు ఇష్టం ఉన్నట్లు వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ డ్యాన్స్ చేస్తున్నట్లు, ఇలా యాక్టింగ్ చేస్తున్నట్లు, కానీ ఇవన్నీ కూడా జనరేట్ చేసుకోవచ్చు, అది కూడా ఫ్రీగా. నేను ఇప్పుడు చెప్పబోయే ఈ ఫ్రీ టూల్ని యూజ్ చేసి మీరు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. జస్ట్ మీరు చేయాల్సింది ఒకటే, వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ మెయిన్ ప్రతిరోజు కూడా మనకు ప్రతి 2 డేస్కి ఒక వీడియో అయితే మన ఛానల్లో వస్తుంది. సో కొంచెం మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ నేను పెట్టే ఎఫర్ట్స్ మీకు కొంచెం యూస్ఫుల్గా ఉంది అని అనుకుంటే కొంచెం లైక్ అనే చేయండి వీడియో చూస్తున్నప్పుడు. ఓకే, సో ఇంకెందుకు లేటు, ఇప్పుడే వీడియోని మొత్తం స్టార్ట్ చేద్దాం. దీనికి సంబంధించిన లింక్స్ అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేసి ఉంటే అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకేమన్నా వేరే సపరేట్ వీడియో కావాలనుకుంటే కూడా మీరు కింద కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ఇప్పుడే మొత్తంగా నేను నా ల్యాప్టాప్ స్క్రీన్ పై అయితే చూపిస్తాను. అక్కడ చూసి మీరు కూడా అవి ఫాలో అయితే మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి నేను ఒక ఫ్రీ టూల్ అయితే చెప్తున్నాను. ఇక్కడ చూడండి, విగిల్ AI అనేసి సెర్చ్ చేయండి, లేదంటే మీకు దీనికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, ఇది మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే మొత్తం ఇది ఫ్రీ టూల్ అన్నమాట, అదైతే గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి రైట్ సైడ్లో చూడండి, మీకు ఇక్కడ గెట్ యాప్ అని కనిపిస్తుంది. మీరు ఒకవేళ మీ ఫోన్లో అయితే చేస్తే మాత్రం ఇది యూజ్ చేసుకోండి, లేదంటే ఇక్కడ చూడండి ట్రై మేకర్ అనేసి కనిపిస్తుంది, దానిపై ఒకసారి క్లిక్ చేసేసేయండి. అంతే, మనకి ఈ విధంగా అయితే ఒక పాపప్ వస్తుంది. దాన్ని బ్యాక్ వచ్చేసేయండి. ఇక్కడ మీకు ఇంకొకసారి రైట్ సైడ్లో అయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ సైన్ ఇన్ అనేసి ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు, బట్ దీనిలో సైన్ ఇన్ అవుతే మనకు ఇంకా ఎక్కువ ఫీచర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఓకే, దీంట్లో నేను ఈ సైన్ ఇన్ మొత్తం కూడా కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి హోమ్ పేజ్ అన్నమాట. ఇది ఇక్కడ చూసినట్లయితే హోమ్ అండ్ నెక్స్ట్ మై వర్క్స్, ఇవన్నీ కూడా మీకు లెఫ్ట్ సైడ్లో చూడండి, ఇవన్నీ కూడా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ దీంట్లోనే మీకు ఇవన్నీ కూడా చెప్తాను ఇప్పుడు మీకు. కానీ అంతకన్నా ముందు ఇక్కడ చూడండి హోమ్ పేజ్లోనే ఇవన్నీ కూడా మీకు టెంప్లెట్స్ అన్నమాట, ఫ్రీ టెంప్లెట్స్. దీంట్లో మీరు ఏ దానికైనా మీ ఇమేజ్ కావచ్చు, లేదంటే ఏదైనా సెలబ్రిటీ ఇమేజ్ కావచ్చు, ఇలా అన్నీ కూడా ఇచ్చుకోవచ్చు. అవన్నీ కూడా డ్యాన్స్ చేసేలా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పైన చూడండి, మన నరేంద్ర మోడీ గారి ఇమేజ్తో ఇక్కడ క్రియేట్ అయితే చేయడం జరిగింది. ఇది చాలా పాపులర్ అయితే అయ్యింది, అది మీకు తెలిసిందే. సో ఆ విధంగానే మీరు కూడా ఇది చేసుకోవచ్చు అన్నమాట. దానికోసం మీకు ఏది కావాలంటే దానిపై అయితే క్లిక్ చేసి ఇక్కడ 2 ఇమేజెస్ అయితే అడుగుతుంది. అంటే మనకు దీంట్లో 2 క్యారెక్టర్స్ అయితే ఉంటారు కదా, ఎన్టీఆర్ గారు అలాగే మనకి ఇక్కడ రుతిక్ రోషన్ గారు, ఇద్దరు అయితే ఉంటారు కదా, వాళ్ళిద్దరిని ఇవ్వమని చెప్తుంటే దానికి రిప్లేస్మెంట్ వేరే ఇవ్వాలి. సో నేను అక్కడైతే ఇవ్వలేదు, ఇక్కడ అప్లోడ్ అయి ఉంది కదా, ఇక నేను సింగిల్ ఇస్తున్నాను. అంటే మన ఎన్టీఆర్, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రభాస్ని అయితే ఇస్తున్నాను. అంటే ఇప్పుడు మనకు మొత్తం 2 క్యారెక్టర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. నేను ఒకటే క్యారెక్టర్ ఇస్తున్నాను, అంటే ఎన్టీఆర్ని అలాగే ఉంచి నెక్స్ట్ క్యారెక్టర్ని రిప్లేస్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఇక్కడ ఇచ్చేసాను, మన ప్రభాస్ దగ్గర ఇచ్చేసాను. ఇప్పుడు చూద్దాం ఆ వీడియో మనకి ఎలా వస్తుంది అనేసి. ఓకే, ఇక్కడ మనకు చూసినట్లయితే జనరేటింగ్ అని కనిపిస్తుంది, మై వర్క్స్ అని కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేస్తే ఇక్కడనే కనిపిస్తుంది చూడండి. మై డ్రాప్స్లోకి వచ్చేస్తే ఇక్కడ 1 అది చూపిస్తుంది, అది మనకు లోడింగ్ అయితే అవుతుంది, అంటే జనరేట్ అనేది అవుతుంది. ఓకేనా, అండ్ ఇక్కడ మిక్స్ అని దానిపై వచ్చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది, రీసెంట్లో వచ్చేసి జనరేటింగ్ అనేసి చూపిస్తుంది. అంటే మీరు జనరేట్ చేసిన మొత్తం కూడా ఇక్కడే చూపిస్తుంటాయి, లేదంటే మై వర్క్స్లో కూడా చూపిస్తుంటాయి. ఓకే, ఈ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను. ఓకే, ఈ కొంచెం అయితే పేషెంట్ వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీగా. ఇక చూడండి, మనకు డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఉంది, దానిపై క్లిక్ చేసామంటే ఇది డౌన్లోడ్ కూడా అయిపోతుంది. ఓకే, దీన్ని డౌన్లోడ్ అయితే చేశాను. ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేసి ఒకసారి మీకు దాన్ని చూపిస్తాను. చూశారు కదా ఎంత సూపర్గా అయితే వచ్చేసిందో. ఇక్కడ మన ప్రభాస్ గారు వచ్చేసి ఎలా చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఈ విధంగా మీకు నచ్చిన క్యారెక్టర్స్ మొత్తం కూడా ఇక్కడ ఇచ్చుకోవచ్చు అన్నమాట. ఓకే, అండ్ మెనూలోకి అలాగే హోమ్ పేజ్లోకి వచ్చేసేయండి. ఇక్కడ చూడండి చాలా టెంప్లెట్స్ ఉంటాయి, మీకు కావాలంటే ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ సెర్చ్ చేసుకున్నా సరే చాలా వస్తాయి అన్నమాట.
ఇవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు, అది కూడా ఫ్రీగా. అయితే మీకు దీంట్లో ఎన్ని యూజ్ చేసుకోవచ్చు, మనకు లిమిట్స్ ఏమైనా ఉందా బ్రో అంటే దాని గురించి కూడా చెప్తాను. ఓకే, అండ్ దానికన్నా ముందు ఇక్కడ చూడండి ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో. ఇంకొకటి అయితే ఎగ్జాంపుల్గా ఇంకొకటి అయితే చేస్తాను. ఇక్కడ దీంట్లో వచ్చేసి కిందికి స్క్రోల్ డౌన్ చేస్తున్నాను. దీంట్లో ఏదన్నా ఒకదాన్ని సెలెక్ట్ చేసి ఇంకొకటి అయితే నేను చేస్తాను. ఓకే, ఇది చూసుకోవచ్చు. ఇది అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ సేమ్ మన ప్రభాస్ ఫోటో అయితే ఇచ్చేస్తున్నాను. ఓకే, దానిపై క్లిక్ చేసేసి ఇక్కడ ప్రభాస్గా వచ్చేసాను. ఓకే, ఇక్కడ కింద మీకు ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ మిక్స్ అని. దానికి ఇక్కడ వాటర్ మార్క్ రిమూవ్ చేయాలంటే మనకు అప్గ్రేడ్ కావాలి, కానీ మనకు అది అవసరం లేదు. సో ఇక్కడ మిక్స్ అని ఉంది, దానిపై క్లిక్ చేసేయండి. ఇది మళ్ళీ జనరేట్ అనే అవుతుంది. ఇప్పుడు నేను దీంట్లో ఏమన్నా లిమిట్స్ ఉన్నాయో అవి దాంట్లో గురించి చెప్తాను అన్నాను కదా, ఇప్పుడు నేను చెప్తాను. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు, నాకు ఈ వీడియో అయితే జనరేట్ అవుతుంది. అయ్యేలోపు మీకు ఇక్కడ చూపిస్తాను. ఓకే, ఇక్కడ నేను అప్డేట్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, దీంట్లో మీరు ఒకవేళ అప్డేట్ కావాలంటే అప్డేట్ కూడా కావచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఫ్రీ, మనం ఇప్పుడు వచ్చేసి కరెంట్ మనకు ఫ్రీగా అయితే ఉంది, మనం ఫ్రీగానే యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఫ్రీగా యూజ్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు మనకు డైలీ ఒక 5 వీడియోస్ అయితే చేసుకోవచ్చు, ఒకటేసారి 2 వీడియోస్ కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఇవన్నీ కూడా ఫ్రీగా వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, మనకు ఈ ఫ్రీదే సరిపోతుంది. ఇక్కడ నేను ఆల్రెడీ 2 వీడియోస్ అయితే జనరేట్ చేశాను కదా, ఇంకా నాకు 3 వీడియోస్ అనేవి ఈరోజు ఉన్నాయి. ఓకే, అండ్ ఈ విధంగానే మీరు కూడా డైలీ ఒక 5 వీడియోస్, మన ఇన్స్టాగ్రామ్కి డైలీ 1 వీడియోనే మస్తు, డైలీ ఒక 1 వీడియో పెట్టినా మంచి రీచ్ వస్తుంది. సో మీకు ఇక్కడ 5 వీడియోస్ ఉంది కాబట్టి మంచిగా ఏది వచ్చిందో చూసి అది మీరు పెట్టుకోవచ్చు. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి మై డ్రాఫ్ట్లోకి వచ్చేసాను. చూడండి, నాకు ఇక్కడ ఒకటి ఆల్రెడీ అయిపోయింది అండ్ ఇంకోటి కూడా జనరేటింగ్లో ఉంది, అది కూడా నాకు జనరేట్ అయితే అవుతుంది. ఓకే, అండ్ ఇలా మీరు ఇంకో ఆప్షన్ కూడా ఉంటుంది దీంట్లో, మీకు ఆ ర్యాప్ అని కనిపిస్తుంది కదా, దానిలోకి వచ్చేస్తే ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఒక క్యారెక్టర్ని మీరు ఇక్కడ ఇచ్చేసి మీకు ఆ క్యారెక్టర్ ఏం చేయాలనేది మొత్తంగా డిస్క్రైబ్ చేస్తే దానికి సంబంధించి మీకు ఎట్లా కావాలంటే అట్లా చేసి ఇస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సేమ్ ఫోటోని ఇస్తున్నాను మళ్ళీ కూడా. ఓకే, ఇక్కడ వచ్చేసి సేమ్ ప్రభాస్ గారి ఫోటో అయితే ఇచ్చేస్తున్నాను. ఓకే, ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ సైడ్లో కనిపిస్తుందిగా, అక్కడ మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే, మీరు ఏదైనా ఇక్కడ రాయొచ్చు అనమాట. ఇది ఇప్పుడు ఆ ఫోటో ఏం చేయాలనేసి జస్ట్ నేను వచ్చేసి డాన్సింగ్ అనేసి ఒక జస్ట్ ప్రాంప్ట్ అనే ఇస్తున్నాను. మీరు ఏదైనా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. నేను డాన్సింగ్ ఇచ్చేసి జనరేట్ పై క్లిక్ చేస్తున్నాను. అంతే, ఇప్పుడు నాకు అది కూడా జనరేట్ అనేది అవుతుంది. దానికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది. ఇక్కడ చూడండి, జస్ట్ నాకు ఇక్కడ 30 సెకండ్స్ ఇలా అయితే టైం తీసుకొని అది కూడా జనరేట్ అయిపోయింది. చూడండి, ఒక డ్యాన్స్ అయితే ఇక్కడ చేస్తుంది అండ్ పక్కన ఇంతకుముందు చేసింది కూడా అది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇలా టోటల్గా ఒక 3 అయితే నేను దీని నుంచి చేశాను. ఈ విధంగానే దీంట్లో ఈ ఆప్షన్స్ మొత్తం కూడా యూజ్ చేసుకోండి. ఈ విధంగా మీరు కూడా క్రియేట్ చేసుకోండి, అది కూడా ఫ్రీగా. సో ఫ్రీ మెథడ్లో ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట. చూశారు కదా, ఇప్పుడు మీరు కూడా ఇవే మొత్తం ఫాలో కండి. మీరు కూడా వీడియోస్ని క్రియేట్ చేసుకోండి, ఒక ఛానల్ అనేది పెట్టి ఆ ఛానల్లో మీరు పెట్టేసేయండి అంతే. ఓకే, సో మీరు కావాలంటే యూట్యూబ్లో ఒక ఛానల్ చేసుకోవచ్చు, అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక ఛానల్ని క్రియేట్ చేసి దాంట్లో ఈ షార్ట్స్ని పెట్టడం వల్ల మీకు మంచి రీచ్ అయితే వస్తుంది. ఆ రీచ్ ద్వారా మీరు కూడా మంచిగా చూసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది టోటల్గా ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందని అనుకుంటున్నాను. యూస్ఫుల్గా ఉంటే ఖచ్చితంగా మీరు కింద కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీకు నెక్స్ట్ వీడియో ఏం కావాలో కూడా కింద కామెంట్ చేయండి. ఓకే, సో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.